నా భవిష్యత్తు కల కంటే దారుణంగా ఉండొచ్చా? అంటే ఏంటి దీని అర్థం సాయి? నేను అప్పుల్లో కూరుకుపోతానా? నా డబ్బు మొత్తం దొంగతనం అవుతుందా? నా ముసలితనం పేదరికంలో గడుస్తుందా? డబ్బు ఇంకా భవిష్యత్తు మాత్రమే సర్వస్వం కాదు. ఇప్పుడు కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పెలా అవుతుంది సాయి? నాతో పాటు రా. ఈ మొక్క ఇంత పచ్చగా ఎలా ఉంది? సాయి, మేము రోజు ఉదయం సాయంత్రం దీనికి నీళ్లు పోస్తాం. ధనీరామ్, ఎండాకాలంలో షిరిడీలో నీటి కొరత రావచ్చు. నువ్వు ఒక పని చేయి. ఇవాల్టి నుండి దీనికి నీళ్లు పోయడం మానేసి ఆ నీటిని దాచుకో. నువ్వు దాచిపెట్టిన నీరు ఎండాకాలంలో దీనికి పోయి. ఏం మాట్లాడుతున్నారు సాయి? ఎండాకాలం రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అంతవరకు దీనికి నీళ్లు పొయ్యలేదు అంటే మొక్క ఎండిపోతుంది కదా. అది తెలిసినప్పుడు దాన్ని నీ జీవితంలో ఎందుకు అమలు చేయడం లేదు? డబ్బు కూడా మనిషికి అంతే ధనిరాం. చెట్టుకి నీరులాగా. రేపటి కోసం మొత్తం డబ్బు దాచుకుంటే ఇవాళ నిన్ను నువ్వు అలాగే నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేస్తావు. భవిష్యత్తు గురించి చింతిస్తూ నువ్వు వర్తమానాన్ని పాడు చేసుకోకు. నీ బంధాలను వదులుకోకు. రేపు ఏం జరుగుతుందో అనే భయంతో నువ్వు నీ భార్యతో అలాగే నీ కొడుకుతో ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో అది సరికాదు ధనీరాం. భవిష్యత్తు గురించి భయపడి నువ్వు నీదే కాదు, నీ కొడుకు భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నావు. సంతోషంగా ఉండు, చింతను వదిలే. ఎందుకంటే నీ భవిష్యత్తు చాలా బావుంటుంది, సుఖం సమృద్ధిగా ఉంది. నీ కొడుకు నీకంటే ఎక్కువ ధనవంతుడవుతాడు. ఒక మంచి కోడలు, వాళ్ళిద్దరు పిల్లలున్నారు నీ తలరాతలో. ఇంకా నీకేం కావాలి ధనిరాం? సాయి, మీరు చెప్పారంటే అది నిజమే అవుతుంది. కానీ మీరు ఇది కూడా అంటుంటారు కదా, అది సమయం మారడానికి సమయం పట్టదు అని. ఏదైనా అటు ఇటు అయితే ఇవాళ నేను నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా జరగరానిది జరిగితే నా భవిష్యత్తు సంగతి ఏంటి? సాయి, మీరు ఒట్టు వేసి చెప్పగలరా నాకు ఎటువంటి చెడు జరగదని? ఒట్టు కూడా అబద్ధం కావచ్చు కదా ధనిరాం. కానీ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప నిజం ఇదే. మనకి మనం అలాగే ఎదుటివాళ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే తిరిగి మనక్కూడా వస్తుంది. ధనిరాం, ఒకవేళ నీ ప్రవర్తన వల్ల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే, నీ కుటుంబానికి సమస్యలను పెంచుతూ ఉంటే, ముందు ముందు నీకు మరిన్ని సమస్యలు, మరిన్ని కష్టాలు వస్తాయి. అందుకని నువ్వు ఇవాల్టిని సంతోషంగా మార్చుకో. నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు. సంపాదించిన దానితో కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా గడపాలి. అందులోనే అందరికీ మంచి ఉంటుంది. లేదు సాయి, నేను ఏదైతే చేస్తున్నానో అది అందరి మంచి గురించి ఆలోచించే చేస్తున్నాను. నేను నీకు నచ్చజెప్పడానికొచ్చాను ధనిరాం. బహుశా భయం రూపంలో అంధకారం అనే భవిష్యత్తులో నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయావంటే, నమ్మకం ఇంకా సంతోషం వరకు నువ్వు చేరుకోలేకపోతున్నావు. కానీ సమయం అందరికీ నేర్పిస్తుంది. ఒకరోజు నువ్వు కూడా నేర్చుకుంటావు.